నమస్తే నేను పులేంద్ర కులాయప్ప. సో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చాలామంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏం పైరు పెట్టినారో ఏం కథ ఒకసారి అడిగి తెలుసుకుందాము. పేరేం పేరు? సుబ్బయ్య. మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ? వ్యవసాయం చేస్తున్నాము. ఏం పైరు పెట్టినారు ఇక్కడ? అరటి చెట్టు పెట్టినాము. ఎరువులు రస ఎరువులు కొనాలంటే 53 కొనాలంటే 7 రూపాయల పైన పెట్టాల. ఇప్పుడు యూరియా బస్తాలు ఉన్నాయి కదా అందుబాటులో? లేదు సార్, ఎరువు చల్లి మీరు మిషన్ కొట్టి అరటి చెట్లకు చల్లుతున్నారు. చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి నాటి కూడా? మీరు 5లో పడినా సార్, 5 నెలలు జరిగింది. జరిగింది. ఇప్పుడు వ్యవసాయం ఉంటే మందులు కొనకొచ్చి చల్లడం కష్టమని, రేట్లు ఉన్నాయని మీరు ఎరువులు తీసుకొచ్చుకొని చల్లుతున్నారు. ఈ అరటి పంట ఎన్ని రోజులకు వస్తుంది అంటారు? అరటి చెట్టు మనం పెట్టుబడి పెట్టేది 10 నెలలకు అయిపోతుంది సార్. 10 నెలలకు గెల వచ్చేస్తుంది. 10 నెలలకు కటింగ్ అవుతాయి. 10 నెలలకు కటింగ్ అవుతాయి. రేటు బాగానే ఉందంటారు ఇప్పుడు? రేటు ఉన్నాయి ఇప్పుడైతే. టన్ను ఎంత ఉందంటారు రేటు? ఒక తొలి చెట్టు ఒక అరటి గెల టన్ను ఎంత ఉందంటారు? టన్ను 7,000 8,000 ఉందండి సార్. మామూలుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి 15,000 నుంచి 18,000 20,000 ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది. సో 5,000 6,000 ఉంటే చాలా కష్టము. ఒకసారి అంత కష్టం ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైతు పెట్టుబడి పెట్టినా కూడా అది నష్టమే జరుగుతుంది. సో గవర్నమెంట్ తీసుకొని ఏదైనా రేటు పెంచితే బాగుంటుంది. సో రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ 5,000 6,000 అయితే చాలా కష్టంగా ఉంటుంది. సో 15,000 నుంచి 20,000 మార్కెట్ పోతేనే, 20,000 పోతేనే రైతులకు గిట్టుతుంది. 5,000 6,000 ఉంటే గిట్టదు. పెట్టుబడి చేతి నుంచి పడుతుంది. పెట్టుబడి చేతి నుండి పడుతుంది. సో చూస్తున్నాం కదా, మనం ఎరువు చల్లుతున్నారు ఇక్కడ. మీరు ఒకసారి చూడొచ్చు, ఎరువు చల్లుతున్నారు. ప్రతి ఒక్కరు ఎరువు తీసుకొని వెళ్ళి చల్లుతున్నారు అరటి చెట్లకు. ఎందుకు చల్లుతున్నారంటే పెట్టుబడి మనం పొయ్యి లేదా యూరియా కానీ ఎర్ర పొటాస్ అని ఇవి చాలా ఉన్నాయి, డ్రిప్ ప్యాకెట్లు. బట్ కెమికల్ చాలా రేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఎరువులు చల్లితే చాలా వరకు మంచిదని రైతులు చెప్తున్నారు. జై రైతు బిడ్డ, జై హింద్.